కాకపోతే ఇక్కడ ఎయిర్టెల్ వచ్చేసి చూడండి కాస్ట్ 699 రూపీస్. ఇంకా ఛానల్స్ కూడా మనకి 350+ ఛానల్స్ మాత్రమే వస్తాయి. అదే కనుక జియో ఎయిర్ ఫైబర్ లో చూసినట్లయితే మనకి 800+ లైవ్ టీవీ ఛానల్స్ అనేవి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఓటీటీ యాప్స్ అయితే ఎయిర్టెల్ లోనే ఎక్కువ ఉన్నాయి, జియో ఎయిర్ ఫైబర్ లో తక్కువ ఉన్నాయి. దీనికి కాస్ట్ వచ్చేసి మనకి 100 రూపాయలు ఎక్కువ పడుతుంది. కాకపోతే ఇక్కడ స్పీడ్ కూడా 40 Mbps వస్తుంది ఎయిర్టెల్ లో. ఇంకా దాని తర్వాత జియో ఎయిర్ ఫైబర్ లో సెకండ్ ప్లాన్ చూసినట్లయితే 899 రూపీస్ ప్లాన్ ఉంది. దీని స్పీడ్ వచ్చేసి 100 Mbps స్పీడ్. ఇది కూడా సేమ్ 1 TB డేటా వస్తుంది. 1 month గాను మీరు హై స్పీడ్ డేటా 1 TB వరకు యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత అదే గనుక మనం ఎయిర్టెల్ లో చూసినట్లయితే మనకి హై స్పీడ్ డేటా ఇక్కడ కూడా 1000 GB వస్తుంది. ఈ 1000 GB వాడేసిన తర్వాత మనకి 2 Mbps స్పీడ్ లో ఇది వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ జియోలో కంటే ఎయిర్టెల్ లోనే మనం క్యాపింగ్ వచ్చే డేటా అంటే 1 month కి హై స్పీడ్ డేటా వాడేస్తాం కదా, దాని తర్వాత దీని స్పీడ్ రెడ్యూస్ అయిపోయింది అనుకోండి. జియోలో అయితే పరమ చండాలంగా అయిపోతుంది రెడ్యూస్. ఇంకా ఎయిర్టెల్ లో అయితే మనకి మరీ అంతగా ఉండదు, 2 Mbps తో మనం వాడుకోవచ్చు. 2 Mbps స్పీడ్ అయితే మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇంకా జియో ఎయిర్ ఫైబర్ లో వచ్చేసి మనకి సెకండ్ ప్లాన్ 899 రూపీస్ ఉంది. ఇక్కడ మనకి 100 Mbps స్పీడ్ తో వస్తుంది. దీంట్లో కూడా సేమ్ ఏ యాప్స్ అయితే మనకి 599 లో ఉన్నాయో సేమ్ అవే యాప్స్ మనకి ఇక్కడ 899 ప్లాన్ లో కూడా చూసేదానికి వస్తున్నాయి అనమాట. కాకపోతే దీని స్పీడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, 100 Mbps కాబట్టి. ఇది కూడా మీరు 3 months 6 months 12 months ప్లాన్ అనేది తీసుకోవాలి కంపల్సరీగా. ఇంకా దాని తర్వాత ఎయిర్టెల్ లో చూసినట్లయితే మనకి 799 ప్లాన్ ఉంది. కాకపోతే దీంట్లో మనకి ఓటీటీ యాప్స్ కానీ 4K సెటప్ బాక్స్ కానీ ఏవి ఇవ్వరు. జస్ట్ మీరు ఇంటర్నెట్ వాడుకోవడానికి మాత్రమే ఇక్కడ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ లో సెకండ్ ప్లాన్ ఇచ్చున్నారు 799 రూపీస్ ది. ఇంకా థర్డ్ ప్లాన్ మనం జియో ఎయిర్ ఫైబర్ లో చూసినట్లయితే ఇక్కడ 1199 ఉంది, అంటే 1200 రూపీస్ ప్లాన్ ఉంది. ఈ 1200 రూపీస్ ప్లాన్ లో ఏమిటి బెనిఫిట్స్ అంటే మనకి ఇది కూడా 100 Mbps స్పీడే. కాకపోతే ఇక్కడ మనకి ఓటీటీ యాప్స్ లో వచ్చేసి నెట్ఫ్లిక్స్ ని ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఇస్తున్నారు. ఇంకా అమెజాన్ ప్రైమ్ లైట్ వర్షన్ ని ఇక్కడ యాడ్ చేశారన్నమాట. నెట్ఫ్లిక్స్ కూడా బేసిక్ ప్లాన్ తో వస్తుంది. బేసిక్ ప్లాన్స్ అంటే దీంట్లో యాడ్స్ వస్తూ ఉంటాయి, మనకి దాంట్లో సేమ్ అదే ఉంటుంది, యాడ్స్ వస్తాయి అన్నమాట. మనకి అమెజాన్ ప్రైమ్ లైట్ లో కూడా మనకి యాడ్స్ వస్తాయి. అమెజాన్ ప్రీమియం తీసుకుంటే యాడ్స్ అనేవి ఉండవు. కాకపోతే మనం ఈ ప్యాకేజ్ 1200 రూపీస్ ది జియో ఎయిర్ ఫైబర్ లో తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, జీ5, సోనీ లివ్, సన్ నెక్స్ట్, హోయిచాయ్, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సిమారుమి, ఆల్ట్ బాలాజీ, జియో సినిమా, ఈటీవీ, ఫ్యాన్ కోడ్ అనేసి ఇంకో స్పెషల్ ఓటీటీ యాప్ ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ కూడా సేమ్ అండి, మిగతావంతా ఏం లేదు. ఇక్కడ చూడండి అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి మనకి 2 years వరకు బండల్ ఇస్తున్నారు వీళ్ళు. ఇది ఇక్కడ